హాయ్ హలో నమస్తే మన తెలుగు కబుర్లు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు సంబంధించి కట్ ఆఫ్ పర్సంటేజ్ వివరాలను ఎన్టీఏ విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టిఐల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను మరియు ప్రతిష్టాత్మకంగా భావించే 23 ఐఐటీల్లో ప్రవేశాలకు గాను నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్కు ప్రాథమిక పరీక్షగాను నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2024కు సంబంధించి తుది ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులకు వచ్చిన పర్సెంటైల్తో పాటు ర్యాంకులను విడుదల చేసింది. దీంతోపాటు జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి కేటగిరీల వారీగా కట్ ఆఫ్ పర్సెంటైల్ వివరాలను విడుదల చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ మాసాల్లో 2 సెషన్లుగా జేఈఈ మెయిన్స్ పరీక్షను నిర్వహించింది. జనవరి సెషన్లో మొత్తం 12,21,624 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా అందులో 11,70,048 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఏప్రిల్ సెషన్లో మొత్తం 11,79,569 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా 10,67,959 మంది పరీక్షకు హాజరయ్యారు. 2 సెషన్లలో కలిపి మొత్తం 14,76,557 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా అందులో 14,15,110 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 8,22,899 మంది 2 సెషన్లకు కామన్గా హాజరయ్యారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలో వచ్చిన పర్సంటైల్ ఆధారంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు వివిధ కేటగిరీలకు చెందిన 2,50,284 మంది అర్హత సాధించారు. దానికి సంబంధించి కేటగిరీల వారీగా కట్ ఆఫ్ వివరాలు మరియు ఎంపికైన అభ్యర్థుల సంఖ్య ఇలా ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 93.2362 కట్ ఆఫ్ పర్సంటైల్తో 97,351 మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూడి కేటగిరీలో 0.00187 కట్ ఆఫ్ పర్సెంటైల్తో 3,973 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 81.3266 కట్ ఆఫ్ పర్సెంటైల్తో 25,029 మంది, ఓబీసీ కేటగిరీలో 79.6757 కట్ ఆఫ్ పర్సెంటైల్తో 67,570 మంది, ఎస్సీ కేటగిరీలో 60.0923 కట్ ఆఫ్ పర్సెంటైల్తో 37,581 మంది, ఎస్టీ కేటగిరీలో 46.6975 కట్ ఆఫ్ పర్సెంటైల్తో 18,780 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జేఈఈ మెయిన్స్ 2024 పరీక్షకు సంబంధించి ర్యాంకు కార్డులు, పర్సంటైల్ వివరాలను ఎన్టీఏ వెబ్సైట్లో అభ్యర్థుల అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్తో పాటు సెక్యూరిటీ పిన్ను ఎంటర్ చేసి పొందవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష మే 26వ తేదీన జరుగుతుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. ఇకపోతే ఈ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తున్న మద్రాస్ ఐఐటి ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఏప్రిల్ 27వ తేదీ నుండి మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు మే 10వ తేదీలోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షకు సంబంధించి మే 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మే 26న పరీక్ష జరిగిన అనంతరం మే 31వ తేదీన పరీక్షకు సంబంధించి అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.
జూన్ 2వ తేదీ ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేస్తారు. అదే రోజు నుండి 3వ తేదీ వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం జూన్ 9వ తేదీన ఉదయం 10 గంటలకు ఫైనల్ కీతో పాటు ఫలితాలను విడుదల చేస్తారు. కాగా జూన్ 9వ తేదీ ఉదయం 10 గంటల నుండి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జూన్ 12వ తేదీ ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష జరుగుతుంది. 15వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష ఫలితాలను విడుదల చేయడం జరుగుతుంది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టిఐల్లో సీట్ల కేటాయింపునకు గాను జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు జోసా కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా ఐఐటీలో చదవాలనే కలను సాకారం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.